అయ్యో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి మన వాళ్ళైతే మాకైతే గేమ్స్ పెట్టాలని అయితే అడిగారు. మన తేజ, రింకు, ఇంకెవరు అడిగారు? మాను. వీళ్ళందరూ అయితే అడిగారు. వీళ్ళ కోసం అయితే కొన్ని గేమ్స్ అయితే ప్లాన్ చేశాము. ఈరోజు అయితే ఆ గేమ్స్ అయితే పెడతాము. ఆ గేమ్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్పాము. ఒక్కొక్కటి మీరే చూడాలి. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కటి ఇంట్రెస్ట్గా ఉంటుంది, అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా జోకులు కామెడీగా ఉంటున్నాయి. అటువంటి గేమ్స్ అయితే పెడుతున్నాం మనం. అంతేకాదు ఈ రోజు నుంచి సెలవులు కదా, వీళ్ళు తిరుగుతారు, ఎండలు ఆడతారు, అటు ఇటు గాలిపటాలు ఎందుకు ఊకే అనేసి మేమైతే ఒక దగ్గర గేమ్స్ అయితే ప్లాన్ చేశాము. ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గేమ్లలో అయితే మీరు నవ్వుకొని నిలబడతారు, ఎందుకంటే అంత కామెడీగా ఉంటాయి గేమ్స్. వీళ్ళ జోకులు, వీళ్ళు వాటి కోసం గెలవాలని అయితే ఇంకా మేము వీళ్ళకు ఇవ్వడానికి ప్రైజులు ఒక్కొక్క గేమ్కు ఇగో చిప్స్. ఇవేం చిప్స్ అంటే ఇవే ఎందుకు ఇస్తున్నాం తెలుసా? ఒక్కొక్క గేమ్ లో ఒక్కొక్కటి. తర్వాత ఇవి వచ్చేసి చుల్బు, తర్వాత రింగ్స్, అలాగే 2-in-1 బిస్కెట్, ఇంకా బాదం మిల్క్, తర్వాత జ్యూసు, ఇంకా కప్పు కూడా ఉంది. అంటే ఒక్కొక్క గేమ్ లో చూడండి బ్రెడ్ ఉంది, చూడండి నాకు ఇష్టమైన తర్వాత ఆపిల్స్, అలాగే ఆరెంజెస్ ఉన్నాయి. ఇట్లా రకరకాలు అయితే పెట్టాము. ఎందుకు ఇన్ని రకాల తిండి ఐటమ్స్ గిఫ్ట్స్ పెట్టామంటే పిల్లలు ఆటోమేటిక్ గా ఆడి నెరవడతారు కదా, అందుకోసమే గెలుచుకుంటూ ఒక ఐటమ్ వచ్చింది అనుకో, ఇది తిన్నాక ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఆడతారు, మళ్ళీ అలసిపోతారు, మళ్ళీ విన్ అయింది అనుకో మళ్ళీ ఇంకొకరు కూడా ఇప్పుడు రింకు చూడండి పెట్టాము ఫుడ్ అంటే నేను ఏది గెలుస్తున్నా అని. రింకుకి అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏది గెలవాలో తినాలనే చూస్తున్నాడు, అటే చూస్తున్నాడు. ఇంకో నువ్వు గెలుస్తావా ఈ గేమ్ లో? తేజ గెలుస్తాడా? తేజ బాగా టాలెంట్ గా ఉన్నారు, అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకో తెలుసా, తిండి ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో, అంటే అప్పాలు ఉంటాయి, రొటీన్ సంక్రాంతి కదా, కాకపోతే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే తినొచ్చు కదా గెలిస్తే. కానీ వీడియో మొత్తం చాలా క్రేజీగా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళకైతే గేమ్స్ అయితే నేను పెట్టేస్తాను, వీళ్ళు అయితే ఆడతారు, చూద్దాం. ఓకే, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గేమ్ తో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటారా? ఇప్పుడైతే మనం బాలుషా తీసుకున్నాం, ఈ రౌండ్ ఉండే బాలుషాతో ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తాం. ఆ గేమ్ ఎలా అంటే బాలుషాకి అయితే మనం ఒక దారం తీసుకొని అయితే కట్టేస్తాం. కట్టేసిన తర్వాత వీళ్ళు 5 ఉంటారు. వీళ్ళు ఎలా తింటారు అనేది ఇప్పుడు చెప్పాను, కట్టిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మేమైతే కట్టేస్తాం, కట్టిన తర్వాత మళ్ళీ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన గేమ్ స్టార్ట్ కాబోతుంది. వీళ్ళ 5 అయితే మనం ఇక్కడ బాలుషాలు అయితే ఒక దారానికి అయితే కట్టేశాము. అక్కడి నుంచి తీసుకొని వీళ్ళ వేలుకైతే దారాలు అయితే కట్టేశాము. మీరు ఎలా ఇగో ఇలా ఈ కాలు మనం లేపినప్పుడు ఈ బాలుష కిందికి వస్తుంది, పట్టుకోకుండా ఇట్లా తినాలి. మనం బ్యాలెన్స్ ఆగా కాలు కిందికి అన్నారు అనుకో, అది మీదికి పోతుంది, దొరకది. ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళు విన్ను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకేనా మను? మీలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడైతే చూద్దాం ఎవరు గెలుస్తారో. నేను 1 2 3 అంటా, అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ చేతులు వెనక పెట్టుకోండి. ఓకే, 1 2 3 స్టార్ట్. అయ్యో చేతులు వచ్చినా కూడా అవుటేనా? అట్లా లేదు కానీ మనం ఏడికి వస్తున్నావు, నేను తినాలని మరి అటువైంది తినాలి.
ఇటు సందు ఉందా అమ్మో చాలా కష్టంతో అబ్బో అందుతుంది కానీ పోతుంది. అమ్మో చేతులు వెనకాల పెట్టుకోవాలి అందరూ. అట్లా ఏమైంది? షర్ట్ వచ్చినట్టే వస్తుంది పైకి వస్తుంది. చిన్న చిన్న అయ్యో అరే మను అందుతుంది మళ్ళీ పోతుంది. నోట్ల దాకా వచ్చి పైకి వేది నాదైతే. పన్ను కంటింది. తేజ అయ్యో అనుకున్నది తినాలే, అట్లా తినాలి. అది మొత్తం తినాలా? తినాలే. అది అక్కడ మనం కూడా నోట్లో తినండి. ఎవరు ఫస్ట్ తింటారో అగో. ఇంకా మళ్ళీ అబ్బో ఈ గేమ్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. చాలా కష్టపడ్డాము ఇది అందరం కోసం. ఏమైంది? మనం వెనక చేతులు పెట్టుకోరు. చేతులు వెనకాల పెట్టుకోరు. మన చేతులు వెనకాల. అరే ఫస్ట్ ఓకే తిను, మొత్తం తిను. ఫస్ట్ అయితే మమ్మీ గెలుచుకుంది. నేను కూడా ఆల్రెడీ కొంచెం తిన్నా. నేను తిన్నా. ఇది నాది ముడి పడ్డది. ఆగో రింగు కూడా కొంచెం వరకు తిన్నాడు. తేజ నువ్వే. ఇరుకుతుంది. నాలుగు తిరిగింది. ఇంకో చేతిలో చేతి వెనకాల పెట్టుకోవాలి. అట్లా అయ్యో అందుతలేదు. నాదైతే అయిపోయింది. నేనైతే ఫస్ట్ విన్నరు. వావ్ మమ్మీ. మీరందరూ ఎగరకుర్రి. నాది బాలు చచ్చినట్టు వచ్చి పోతుంది. ఇట్రా నువ్వు అటు పోకు. రా అయ్యా. ఏయ్ అయ్యా ఇది గిల్లి ఇరుకుతుంది. కానీ లక్కీ మను లక్కీ చూద్దాం. సెకండ్ ఎవరో థర్డ్ ఎవరో. నేనైతే ఫస్ట్. లక్కీ వెరీ గుడ్ వెరీ గుడ్. లక్కీ అయితే సెకండ్. మను చెయ్యి వెనకాలకి. అయిపోయింది. లక్కీ సెకండ్. మను నువ్వు థర్డ్ వస్తున్నావా? థర్డ్ ప్రైజ్ కూడా ఉందా? అయితే మేమే విన్ను. వీళ్ళు ముగ్గురు ఓడిపోయారు. ఓకే చూశారు కదా ఈ మన ఫస్ట్ గేమ్లో అయితే మీరు నవ్వుకొని అయితే మీ కడపేని వస్తుంది అనుకుంటున్నా. నేనైతే రింక్ అయితే అని అందుకొని పోయిండు. మళ్ళీ టీ అంటే ఎన్నడూ చూడని ఎక్స్ప్రెషన్స్. కానీ కొంత ఇక మీరు చేతులు వెనక పెట్టుకోరంటే మనం కూడా ఇటు పట్టుకున్నాడు అటు పట్టుకున్నాడు కొంచెం అట్లా వేసిర్రు. ఇక వీళ్ళ బాలుసిన అయితే వీళ్ళని నేను అంటున్నా. ఇందులో ఫస్ట్ మన వాళ్ళ మమ్మీ గెలిచిన తర్వాత మన వాళ్ళ అక్క గెలిచింది. ఇప్పుడు మీకు ఇందులో నుంచి మీకు ఏదైనా ఒకటి ఇస్తాం మీ ఇష్టం. ఏదన్నా ఫస్ట్ నువ్వు ఏం కావాలి తీసుకో. నేనా? నాకు నూనె జ్యూస్. ఓకే జ్యూస్ బాటిల్ అయితే గెలుచుకుంది నీకు.
ఇదైతే ఎనర్జీ డ్రింక్, అందుకోసం ఒక నేను ఇక్కడ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను రోజు ఈ గిఫ్ట్ కాకుండా ఏదైనా తీసుకోవచ్చు తినేటి మొత్తం తీసుకో తొందర. ఓకే ఆరెంజ్ తీసుకుంది. ఈ గేమ్ లో వీళ్ళ ముగ్గురికి అయితే ఏం లేదు, మనకు కూడా ఓడిపోయాము. లక్కీకి సెకండ్ ప్రైజ్ అంటారు. ఇక వీళ్ళకు ఆల్రెడీ ఇట్లా కొంచెం నాకేరు కదా పైకి అందనట్టుగా ఆ బాలుషలు వాళ్ళని తినవన్నా. ఓకే నెక్స్ట్ గేమ్ కి అయితే ప్లాన్ చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ గేమ్ కి అయితే ప్రిపేర్ అయితే అయిపోయాము. ఇక్కడైతే మా టేప్ తోడు ఇలా బాక్స్ అయితే గీసుకున్నాము. మధ్యలో టేప్ తోడు ఒక చిన్న బాక్స్ అయితే గీసుకున్నాము. ఇవి మీకు తర్వాత దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అలాగే మనం టీ కప్పులు పేపర్ కప్పులు తీసుకొని ఇట్లా రౌండ్గా పెట్టుకున్నాము. ఇంకొకటి ఇక్కడ ఒక బెలూన్ తీసుకున్నాం. మనం రెడ్ కలర్ బెలూన్ తీసుకొని ఇదైతే సేమ్ మన రింకు లాగానే ఉంది రెడ్గా. ఇప్పుడు ఈ బెలూన్ని మనం ఈ మధ్యలోకి వెళ్ళి ఇట్లా కింద పడేయకుండా పైకి అనుకొని ఈ కప్పులను తీసి ఇక్కడ కింద బాక్స్ లో పెట్టాలి. మళ్ళీ పైకి అంటే కింద పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అంటే అది పైన ఉండగానే టీ కప్స్ ఈ బౌల్ ఈ సర్కిల్ లోకి రావాలి. అన్ని పెట్టాలి. ఇట్లా తీసుకొని ఇట్లా అట్లా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఆ కింద పడక ముందు రెండు అంటే ఈడ ఒకటి తీసాడ పెట్టి మళ్ళీ అట్లా లేదు. కింద పడక ముందు నువ్వు ఇట్లా మొత్తం తీసుకొని పెట్టినా ఏం కాదు. ఇది బయటికి పోదు, నువ్వు బయటికి అటు దాటద్దు. ఈ సర్కిల్ లో ఉండాలి. మీరు అర్థమైంది కదా? కప్స్ కూడా ఈ సర్కిల్ లోనే పెట్టాలి. ఒక్కరికి ఒకటే నిమిషం టైము. మన టైమర్ ఆన్ చేస్తుంది మన లక్కి. ఫస్ట్ నేనే ఓకే నేనైతే కెమెరా దగ్గరికి అయితే వెళ్తాను. ఇంట్లో కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజా? ఫస్ట్ సెకండ్. మనం స్టార్ట్. 1 2 3 స్టార్ట్. మను అది ఒక్కటే కాదు, కప్స్ కూడా పెట్టాలి. నిమిషమే మన టైము. ఆల్రెడీ 10 seconds అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ 28 seconds లో అయితే మను అవుట్ అయిపోయిండు. ఇంకా 3 కప్స్ అయితే లోపల పెట్టేశాడు. చూడండి ఇప్పుడైతే మను కంటే మాలోంచి ఎవరైనా ఎక్కువ కప్స్ పెడితే ఆ టైం లోపు వాళ్ళు విన్ను, లేకపోతే మనే విన్ను. అర్థమైందా? నెక్స్ట్ ఎవరు? రింక్ రా రింక్ రా. స్టార్ట్. వావ్ రింకు 10 seconds లోనే అవుట్ అయిపోయిండు. 2 కప్పులకి అవుట్ అయిపోయిండు. చూడండి రింక్ అయితే 2 కప్పులు పెట్టి అవుట్ అయిపోయాడు. 3 పెట్టాడు, రింకు 2 పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని దాటేసి ఎవరు ఎక్కువగా పెడతారో వాళ్ళే విన్ను. లేదా నువ్వు వెళ్తావా నేను వెళ్ళానా? పోవా? నేనే వెళ్తా పట్టు. ఓకే స్టార్ట్ అంటున్నా. ఓకే అంటున్నావా? ఆగు, నేను బాగా ఆడాలి అందరికంటే. స్టార్ట్. ఏం మొత్తుకుంటారు? నేను ఓడిపోవాలని మీకు గంతుందా? ఎన్ని సెకండ్స్ అయిపోయింది అక్క? మమ్మీ నువ్వు 34 seconds లో 3 పెట్టినావు. తమ్ముడు 28 seconds లో 3 పెట్టిండు. అంటే నీకంటే తమ్ముడే లీడ్లు ఉన్నాడు. అచ్చా నేనే గెలుస్తానికి ఉన్నా. స్టార్ట్. తేజ స్టార్ట్. పోతుంది పోతుంది పోతుంది. మస్తు పెడుతుండు తేజానే. 8 seconds లో 2 పెట్టిండు. అంటే రింకు కంటే తేజానే లీడ్ లో ఉన్నాడు. ఓకే అక్క నువ్వే. నేనే. ఓకే 1 2 3 స్టార్ట్. కప్పు పెట్టలే కానీ కాలే. ఇంకోటి కూడా పెట్టలే, లక్ ఒకటే పెట్టు. గెలుస్తుందా? 16 seconds లలో 2 పెట్టేసింది. చూడండి ఈ గేమ్ లో అయితే నేనే ఉంది కానీ ఆడడం అయితే చాలా కష్టంగా ఉంది. పైకి బాల్ వెళ్ళినాక కింద ఏం జరుగుతుందో అని మొత్తము అదేం అర్థం కావట్లేదు. అందులో తోడు వీళ్ళు
అవుట్ 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 అని కాకముందే మొత్తుకుంటున్నారు. అవునా, అవుట్ కాకముందే ఓకే మొత్తుకున్నాను. ఇప్పుడు మన అందరిలో ఎవరు ఫస్ట్ మను, సెకండ్ నువ్వు, మనువే 3 పెట్టిండు, నేను థర్డ్ సెకండ్ సెకండ్ నువ్వు. ఓకే నేనైతే ఇందులో కూడా సెకండ్ వచ్చాను చూసిరా. ఓకే, మన బెలూన్ తో ఆట అయితే చూశారు కదా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇంతవరకు ఎవరు ఆడని ఆటనైతే మేమైతే ఆడేశాము. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఇక చూశారు కదా, మను అయితే విజయం సాధించాడు. తర్వాత మను వాళ్ళ మమ్మీ విజయం సాధించింది. సెకండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో మనం నీకు నచ్చింది తీసుకో. బాదం మిల్క్ తీసుకున్నాడు, నీకు నచ్చింది. రెండోసారి విజయం సాధించింది. ఓకే చిప్స్ రెండు చిప్స్ అయితే తీసుకున్నారు. ఓకే పాపం రింక్ అయితే చూస్తుండు, ఏం లేదని తేజ చూస్తుండు. వీళ్ళు మరి మూడో గేమ్ గెలుచుకుంటారో లేదో చూద్దాం. లెట్స్ గో, మళ్ళీ మూడో గేమ్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే దోస్తులు, మళ్ళీ గేమ్ షురు అయింది. మూడో గేమ్ ఇది అయితే ఇంకా ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్, ఇక ఊకే ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంతేనా బైసా? అయితే ఇప్పుడు మనం బెలూన్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే బెలూన్స్ ఇప్పుడు రింగ్ పట్టుకుని పైకి వెళ్ళిపోయి వస్తాడు అనుకుంటారా? కాదు, మన ఈ సర్కిల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ సర్కిల్ లో అయితే ఒక 4 బెలూన్స్ పెడతాం. వచ్చే వాళ్ళ కళ్ళ గంతలు కడతాం. కట్టిన తర్వాత ఈ మనకి కట్టి ఉంది కదా, ఈ కట్టెతో అయితే వీటిని పలగొట్టాలి. వాళ్ళకి ఎంత అంటే ఒక 30 సెకండ్ టైము. 30 సెకండ్లలో ఈ 4 బెలూన్లు ఎవరైతే వలగొడతారో, అంటే ఎక్కువ ఎవరు వలగొడతారో విజయం సాధించినట్టు. లైన్ దాటిపోతే అవుటే. ఫస్ట్ బెలూన్స్ లైన్ తట్టిపోతాయి ఇట్లా గాలికి గాలికి పోతే మీరు బయట ఉన్న లోపల పెట్టారు. ఇప్పుడైతే ఫస్ట్ రింకు. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫస్ట్ అయితే రింకు. ఓకే రింకు అయితే కళ్ళకి గంటలు అయితే కట్టేస్తున్నారు. ఇదిగో రింకు కొంచెం గట్టి కట్టాలి. ఓకే రెడీ అయిపోయావు రింకు. రింకు మధ్యలో ఇది మధ్యలో. ఓకే ఇగో నీ ఆయుధం. స్టార్ట్ చేయి. అక్కడ పెట్టు, 4 ఓకే మను ఇగో మెల్లగాడు. లోపల మమ్మీ నేను 2 పెట్టేస్తున్నా, నువ్వు 2 పెట్టు. ఫ్రెండ్స్ 4 అయితే పెట్టేశాం. అక్కడ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఓకే ఇక్కడ ఒక 4 అయితే పెట్టేసాం. ఇంకో నేను స్టార్ట్ అంటున్నా. ఓకే అన్న తర్వాత స్టార్ట్ చేయాలి, సరేనా? నీకు 30 సెకండ్స్ టైం. స్టార్ట్ అంటున్నా. 1 2 3 స్టార్ట్. బాగానే కొడుతుంది. ఇంకా కమాన్ టైం అవుతుంది. రింకు అయిపోయింది ఇక. ఇంకొక 8 సెకండ్స్. అయిపోయింది. 5 4 3 2 1. రింక్ అయితే చాలా బాగానే ఆడాడు, 2 కొట్టాడు. చాలా గ్రేట్. కానీ చూడకుండా ఇంకా 2 అయితే దానికి దొరకలేదు. నెక్స్ట్ తేజ నాట. ఓకే ఇప్పుడైతే నేను స్టార్ట్ అన్నాకనైతే నువ్వు స్టార్ట్ చేయాలి. నువ్వు రెడీ కదా? ఓకే స్టార్ట్. చేతులు తాకద్దు, కొట్టాలి. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయినాయి. అట్లా నడువు, కొట్టుకుంటా చూడు. 15 సెకండ్స్ అయిపోయినాయి. కానీ టైం అయిపోతుంది. అయిపోయింది 20 సెకండ్స్. అయ్యో పలగొట్టుతుంది. అయిపోయింది, టైం అయిపోయింది. 5 సెకండ్స్ ఉన్నాయి. 4 3 2 1 టైం అప్. తేజ సీజన్ అయితే చాలా తక్కువ కొట్టేశాడు. నన్ను కొడతావా? తేజ 30 సెకండ్స్లలో 1 కొట్టాడు. రింకు అయితే 30 సెకండ్స్లలో 2 కొట్టాడు. ఇప్పుడు ఇంకెవరైనా 3 కొడితే వాళ్ళే లీడ్ లో ఉన్నట్టు. ప్రస్తుతానికి రింకు అయితే లీడ్ లో ఉన్నాడు. ఇగో మమ్మీ ఇది పట్టుకో. కనిపిస్తుందా? ఇప్పుడైతే మా మమ్మీ అయితే రెడీగా ఉంది. ఓకే స్టార్ట్ అంటున్నా మమ్మీ. స్టార్ట్. ఓకే శివయ్య నేనే గెలవాలి. అమ్మ టైం అయిపోతుంది. మమ్మ అయితే బాగా కొడతావు కదా, బుగ్గ కొట్టడానికి ఏమవుతుంది? అయిపోయింది ఇంకా. 5 4 3 2
టైమ్ అప్ అండి ఫ్రెండ్స్. 30 seconds లోనైతే మా మమ్మీ కూడా ఒకటే కొట్టింది, తేజ కూడా ఒకటే కొట్టాడు. అమ్మో అంత బ్లాక్ అయిపోయింది. చాలా కష్టం ఉన్నది, అట్లా వాళ్ళు కూర్చోలేదు. ఇప్పుడు నువ్వు ఆడు, నువ్వే ఫస్ట్. సరే అయితే ఇగో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెలూన్స్ అయితే సెటప్ అయితే చేశాము. లక్కీ రెడీగా ఉన్నావా? ఓకే 3 2 1 స్టార్ట్. కమాన్ కమాన్. One. సూపర్ సూపర్ సూపర్. కొడుతుంది, అన్ని కొడుతుందా అక్క? అయ్యో ఏడున్నా. ఏమైనా లక్కీ నన్ను అన్నావు కదా, నేను ఆడు. ఆడుతా అంటే ఎట్లా తెలుస్తుందో ఆడితే చాలా కష్టం. ఓకే టైం అప్. లక్కీ కూడా ఒకటే కొట్టింది. చూడండి 30 seconds లో మా అక్క ఒకటే కొట్టింది. నెక్స్ట్ వచ్చేసి నేనే. ఇప్పుడైతే లాస్ట్ వచ్చేసి మనుదీప్ అయితే ఉన్నాడు. ఈ మనుదీప్ కి అయితే కళ్ళ గంటలు కట్టేయడం అయితే అయిపోయింది. రెడీ స్టార్ట్. అమను స్టార్ట్. ఏంట్రా ఇది? కొట్టు కొట్టు చెప్పకండి. కొట్టు కొట్టు మనన్న కొట్టు 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 గట్టిగా కొట్టు మనన్న. టైం అయిపోతుంది. తొందరగా కొట్టు. అది బయటికి కొట్టు. లోపలికి కొట్టు. అయిపోయింది 30 seconds. అంటే నేనే విన్నా. చూశారు కదా ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నది. కళ్ళ గంతలుగా అయితే బెలూన్స్ అయితే దొరకడం లేదు. అల్లనే వీళ్ళు మొత్తం తిరుగుతున్నారు. అయినా కానీ ఇందులో అయితే మన రింకు విజయం సాధించాడు ఫస్ట్. తర్వాత లక్కీ లక్ష్మి చేత అంటే సాధించింది. అందరం ఒకటే కొట్టినాం, కానీ నేను 6 to 7 seconds లో కొట్టినా. తక్కువ సెకండ్ లో కొట్టారు. ఇప్పుడు అందరిలోకి వెళ్ళా ఒక రింకే 2 కొట్టుండి. మిగిలిన వాళ్ళందరం ఒక్కొక్కటే కొట్టడానికి చాలా కష్టపడ్డాం. అబ్బో మనం ఏమో అనుకుంటాం కానీ కళ్ళు లేకుండా బ్రతకడం ఇప్పుడు చాలా కష్టం. రింకుకు నచ్చింది ఇక్కడ తీసుకుంటాడు ఐటమ్. ఫస్ట్ టైం ఇప్పుడు గెలిచాడు ఈ మ్యాచ్ లో. ఓకే ఈ ఆటలో అయితే రింకు గెలిచాడు ఫస్ట్ టైం. తీసుకో రింకు. రింక్ అయితే అది తీసుకున్నాడు. తర్వాత లక్ష్మి చేత నువ్వు మళ్ళీ తీసుకో. ఓకే ఓకే ఇప్పుడైతే ఆడాము. అందులో ఫస్ట్ సెకండ్ అయితే అందరం గెలిచాము. కాకపోతే పాపం తేజ ఒక్కడే ఏ గేమ్ లోనైతే విన్ కాలేదు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ అయితే గెలిచావు. నెక్స్ట్ గేమ్ అయితే ఉంది. నెక్స్ట్ గేమ్ ఏంటంటే క్రికెట్. ఉంటుంది కదా, ఈ కప్ అయితే ఇచ్చేసి నాకే ఇచ్చేయాలి ఇది. ఇందులో అయితే ఒక్కరికి 3 balls ఉంటాయి. ఓన్లీ 3 balls ఒక్కరికి. ఆ 3 balls లో ఎవరైతే 4s ఎక్కువ కొడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? 4s అంటే మనకి రౌండ్ ఉంది కదా బిల్డింగ్, దానికి తాకితే 4 పోయినట్టు. ఓకే ఇప్పుడైతే లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రింక్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తేజ అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. ఓకే ఫస్ట్ బాల్ రింకు నీది. ఫస్ట్ బాల్ తేజ ఆపు. రైట్ గుడ్. వెరీ గుడ్ ఫీలింగ్. చాలా చాలా క్రేజీగా పట్టాడు తేజ అయితే. సెకండ్ బాల్. సెకండ్ బాల్ రింకు అయితే సెకండ్ బాల్ లో ఒక 4 అయితే కొట్టేశాడు. థర్డ్ బాల్ రైట్ గుడ్. తేజ బౌలింగ్. రింక్ అయితే ఒకటే 4 కొట్టేశాడు. సెకండ్ బ్యాటింగ్ ఎవరు చేస్తారు? చెయ్యి. చూడండి సెకండ్ బ్యాటింగ్ అయితే మా మమ్మీ. ఫస్ట్ బాల్ ఇంకా 2 బాల్ ఉన్నాయి మమ్మీ. సెకండ్ బాల్ కొట్టాలి. థర్డ్ బాల్ మా మమ్మీ అయితే ఒక్క 4 కూడా కొట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి మా అక్క. మమ్మీ నువ్వే బౌలింగ్. ఫస్ట్ బాల్ ఇప్పుడైతే 4 తేజ. 4 సెకండ్ బాల్ ఓకే చూడండి మా అక్కనైతే 2 balls ఆడేసింది. అక్కడ తేజ క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఒక 4 అయితే కొట్టేసింది. ఇప్పుడు తేజ బ్యాటింగ్, మా అక్క బౌలింగ్.
ఓ 4 సెకండ్ బాల్ వేస్తున్నా 4 ఏం వేస్తున్నావు నువ్వు ఓకే లాభాలు వేస్తున్నా చూడండి తేజన్ అయితే 2 4s అయితే కొట్టాడు. ఇప్పుడు నేను బ్యాటింగ్, తేజ బౌలింగ్. ఫస్ట్ బాల్ మిస్ చేసినావు మనం. సెకండ్ బాల్ ఓ షిట్ 4. థర్డ్ బాల్ 4 ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా చాలా ఇంట్రెస్ట్ అయిన క్రికెట్ మ్యాచ్. ఇందులో మను ఓడిపోయాడు, అంటే ఒకటే 4 కొట్టాడు. అంటే అందరం ఒకటే 4 కొట్టాము. లేకుంటే 4 పోయేది ఉండే కానీ అదైతే 4 కింద ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడికే పోయి స్టాప్ అయింది కాబట్టి. ఇందులో అయితే తేజనే విజయం సాధించాడు. ఒక్కొక్కరము ఒక్కొక్క గేమ్ లో అన్నట్టు ఇప్పుడు అందరం అయితే విన్ తేజ అయ్యాము. మన ట్రోఫీ అయితే గెలుచుకుంటున్నాడు. ఇట్లా తేజ పట్టుకో, కంగ్రాచులేషన్ తేజ. పట్టుకో మంచిగా. నువ్వు కూడా పట్టుకో, మనం ఇట్లా పట్టుకోరు, ఇట్లా పట్టుకోరు ఇంకో ఈ తేజకి ఇట్లా. ఓకే, తేజర్ అయితే విజయం సాధించారు. చూశారు కదా, ఈ రోజు అయితే వీడియో అయితే చాలా క్రేజీగా ఉంది కదా. ఇప్పటి వరకు కూడా లైక్ చేయండి. చూడండి మెడల్ వేసేసాను. ఓకే, కప్ ఇచ్చేసాను. ఏం రాలేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.